వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. మనతో పాటు ఈరోజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రాజకీయ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ అరెస్ట్ ఏ విధంగా చూడొచ్చు, ఏం చెప్తారు మీరు? కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇన్ఫీరియారిటీలో దిగిపోయింది. వాళ్ళలో ఒక అభద్రతా భావం అనేది ఇప్పుడు మనకి వెలుగు చూస్తా ఉందన్నమాట. వాట్ ఆల్ ద బ్లేమ్స్ హావ్ బీన్ డన్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్, ఎపెక్స్ కోర్ట్ ఏమో ఏదైతే ఎన్డిడి బై ఎన్డిఆర్ఐ అన్న ఈ యొక్క ల్యాబ్స్ కి పంపించి టెస్ట్ చేస్తే నథింగ్ హ్యాస్ బీన్ అడల్టరేటెడ్ అని చెప్పేసి వాళ్ళేమో ఒక సర్టిఫికేట్ ఇవ్వడం. రెండోదేమో సిబిఐ, ద టాప్ ఇంటెలిజెన్స్ బ్యూరో, వాళ్ళేమో చార్జ్ షీట్ లో కనీసం మాకు ఎవరి పేరుని కూడా పెట్టకంట, ఇవి కూడా ఎక్కడ కల్తీ జరగలేదని చెప్పేస్తే ఆనందపడాలి. భారతదేశం అంతా ఆనందపడతా ఉంది. ప్రపంచ దేశాల్లో ఉండే అందరూ కూడా, స్వామి భక్తులు అందరూ కూడా ఆనందపడతా ఉన్నారు. కానీ కూటమిలో ఉండే వాళ్ళకి ఐ డోంట్ నో వై. అంటే ఏంటి అపవిత్రం అవ్వాలనా మీరు కోరుకుంటున్నారు? అపవిత్రం అవ్వలేదని చెప్పేసి అంటే మీరు ఎందుకు ఊరికే భయపడతా ఉన్నారు? మొన్న ఎవరో ఒక అనాలిసిస్ చేశారన్నమాట, రక్తం చొక్కలేదు ఇళ్ళని. ఇట్స్ రియలీ వాస్తవం. ఎంత చక్కగా అతను ఆ అడ్వకేట్ దాన్ని పరిశీలించి, శ్రావణ్ సార్ ఎంత చక్కగా పరిశీలించి, ఈజ్ లివింగ్ అంబేద్కర్ అంటాం మేము శ్రావణ్ గారిని. సో ఆ రకంగా నిజంగానే వాళ్ళు రక్తం చొక్కలేదన్నమాట. సో అందుకే అంటే ఇప్పుడు ఏంటంటే నవ్ దే ఆర్ ఇన్ ద సూప్, దాన్ని ఓవర్కమ్ ఎలా కావాలి అని చెప్పేసి చూస్తా ఉన్నారన్నమాట. అదే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఫియర్లో పంపించాలని చెప్పేసి లేని కేసెస్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళనేమో జోగి రమేష్ లాంటి వాళ్ళని, అంబటి లాంటి వాళ్ళని, ఇంకా ఎవరైతే ఎక్కువగా వాయిస్ రేస్ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఐఎమ్ సేయింగ్, కూటమి ప్రభుత్వం మీరు ఎంత టైట్నింగ్ చేస్తే మీ ఫిస్ట్ అంత హీరోస్ తయారవుతారు వైఎస్ఆర్సీపీలోని. మీరు ఎవరినైతే జైల్లో పంపించండి వాళ్ళు హీరోలు అయిపోతారు. సో అది నేను చెప్తా ఉన్నాను అనమాట. మీరు చేయండి, ట్రూత్ ఆల్వేస్ విన్స్. రాజకీయం చేయడం కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం ఎంతవరకు సబబు సార్, ఏమంటారు? అందుకే కదా ఇప్పుడు కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రహీనులు అయిపోయారు. చరిత్రలో మిగలలేదు ఎవరు కూడా. అంటే ఇప్పుడు మా మీద నేను చెప్పాను ముందునే, మా మీద మచ్చేసారనుకోండి మేము తుడిచేసుకుంటాం. రాజకీయ నాయకులు మాకు అంత పెద్ద సిగ్గు ఉండదు మాకు. ఓకే, అది మా నైజం. పొలిటికల్ లీడర్స్కి ఎవరికైనా నైజం అన్నమాట. సో ఈరోజు అవుతే ఆఫ్టర్ 4 days 5 days ఏంటంటే వి విల్ అది తప్పుని ఎరైజ్ చేసుకోగలుగుతాం అన్నమాట ప్రజల్లోని. బట్ దేవుడి మీద వేస్తే ఆ నింద ఎలా పోగొట్టుకుంటారు అతను అందులో కలిగే వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రానికి అరిష్టం వస్తుందన్నమాట. రాష్ట్రానికి అరిష్టం రాకుండా ఉండడం కోసం అని చెప్పి మేము పూజలు చేస్తాం. అది సహించలేకపోయారు. బట్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళందరూ మాత్రం నేను చెప్తాను, రక్తం కక్కి చచ్చిపోతారు వీళ్ళందరూ. ఏ డే విల్ కమ్, నో డౌట్ అబౌట్ దట్. ఈ విల్ నాట్ లీవ్. జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తారు, మేమందరం వదిలేస్తాం. బట్ కలిగ వెంకటేశ్వర స్వామి మాత్రం ఎవరైతే ఎనిమిది వేస్తారో, లెట్ ఇట్ బి పవన్ కళ్యాణ్, లెట్ ఇట్ బి చంద్రబాబు నాయుడు ఆర్ లోకేష్, ఓవర్ ఇట్ మే బి, వితౌట్ ఎనీ ప్రూఫ్స్, వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ మీరు నింద వేసేసారో. ఎందుకంటే ఆ పవిత్రమైన లడ్డు ఎక్కడికి వెళ్తే ఆ స్వామి వెంకటేశ్వర స్వామి నడుచుకుని వచ్చారా, ఆ పవిత్రతను తీసుకుని వస్తూ ఉంది అన్నమాట. విదేశాల్లో కూడా ఆ లడ్డు వెళ్తే ఒకసారి ఆ ప్రాంగణం అంతా కూడా పవిత్రత వచ్చేస్తుంది అన్నమాట. ఆ స్వామివారు వచ్చారని అంటలాగన్నమాట. అలాంటిదేమో ఆ లడ్డు 22 కోట్ల లడ్డూలేమో రామాలయం పంపించారు, అపవిత్రం చేశారని చెప్పేసి అనడం కూడా మనం పవన్ కళ్యాణ్ విన్నాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలకి హర్ట్ అయింది. డెఫినెట్గా ఇది ప్రజలకు హర్ట్ అవ్వడం కాదు, స్వామివారికి హర్ట్ అయింది. హార్ట్ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా తప్పకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులకి తగులుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కూటమి నాయకులకి కూడా నచ్చట్లేదు చాలా మందికి. దే ఆర్ టాకింగ్ టు మీ, మాకు నచ్చలేదు సార్ ఇది, ఎందుకు ఈ ఇష్యూని ఇంత రైజ్ చేశారు చంద్రబాబు నాయుడు అంత వయసు ఉండి కూడా. అంటే ఏంటంటే ఈ వాంట్స్ టు ఫైర్ వెంకటేశ్వర స్వామి భుజాల మీద చేయమని జగన్మోహన్ రెడ్డి ఫైర్ చేయాలనుకుంటున్నారు. ఎవరైనా అలాగ వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ చేయాలనుకుంటే వేరే తీయండి, వేరే ఏమైనా సరే వాళ్ళ స్కామ్స్ కానీ ఏమైనా ఉంటే తీయండి, ఏమీ లేవు. సో ఈజ్ వెరీ వైట్ పేపర్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడే 41% ఓట్ షేర్ వచ్చింది, ఎనదర్ మహా అయితే 5% ఓట్ పెరగాలి. అండ్ వెరీ ఈజీలీ యాంటీ ఎన్కంపరెన్స్ డెవలప్ అయిపోతుంది ఈ 3 పార్టీలు కలియక. సో అతి త్వరలోనే మీ పార్టీ రైజ్ అయిపోతుంది. ఆల్రెడీ వితిన్ 2 yearsలోనే పార్టీ రైజ్ అయిపోయింది. గ్రాఫ్ ఏమో ఈరోజు చూస్తేనేమో ఫస్ట్ ఇన్ భారతదేశంలో ఎవరు వస్తున్నారంటే మోడీ వస్తున్నారండి.
గ్రాఫ్. సెకండ్ ఏమో 71% తోటి, సెకండ్ ఏమో 67% తోటి ఏమో విజయ్, తమిళనాడు విజయ్. థర్డ్ ఏమో 62% ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. విజయ్కి ఇంకా యాంటీ ఎన్కంబరెన్స్ లేదు, అతను గవర్నెన్స్ ఎవరు చూడలేదు, 67%. బట్ 5 years రూల్ చేశారు, ప్రతిపక్షంలో ఉన్నారు 5 years, నా ఇప్పుడు 2 years, స్టిల్ దాన్ హీరో. అంబటి రాంబాబు ఉదంతం ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే ఇది కాపులు ఇష్యూ పైకి తీసుకొస్తున్నారా? కూటమి ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళబోతుంది? అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇది కాస్ట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారో కాపులందరూ మాతోటే ఉన్నారు, ఓకే మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పి అనుకుంటున్నారు. బట్ కాపులలో ఏంటంటే ఈరోజు వ్యతిరేకత వచ్చిందన్నమాట. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇంకో 15 సంవత్సరాలు పల్లకి మోస్తామని చెప్పేసి అన్నాడు, చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తామని అన్నాడు, దెన్ దే గాట్ డిజెక్టెడ్. సో ఏదో రోజు మా కాపులు మేమేమో ముఖ్యమంత్రి అవుతాం కదా అని చెప్పి అనుకున్నామే, అది పవన్ కళ్యాణ్ అవుతాడని అనుకున్నామే, ఇంకా 15 సంవత్సరాలు పల్లకి మొయ్యాలా వీడిది, ఏంటి ఎంత బానిసత్వం ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చీకొట్టారు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటంటే కాపులు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. స్పందించాలి కదా యాజ్ ఏ డిప్యూటీ సీఎం. సనాతన ధర్మం కోసం అని చెప్పి పాటుపడుతున్నాను, సనాతన ధర్మం కాపాడుతున్నాను అనే డిప్యూటీ సీఎం, యాజ్ ఏ డిప్యూటీ సీఎం అసలు ఎందుకు స్పందించట్లేదు? ఏం సంధిస్తారు నాకు అర్థం కావట్లేదు. అతనే సూప్లో ఉన్నాడు కదా ఇప్పుడు, అంతే కదా, ఒక ముఖం రక్తం కూడా లేదు. అందుకనే మొన్న 1.5 hour ఏమో చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడి ఉంటాడు, అనవసరం బ్యాక్ ఫైర్ అయింది, తప్పు చేశారు మీరు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అమిత్ షా ఎవరో ఫోన్ చేస్తుంటారు అన్నమాట. డెఫినెట్లీ బికాస్ అమిత్ షా ఇలాంటివన్నీ ఊరుకోడే. వై దే ఆర్ హ్యావింగ్ 3 times అక్కడ వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నదంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ దే విల్ బి అబ్జర్వింగ్ ద కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ ది గవర్నెన్స్ అన్నమాట. దాంట్లో భాగంగా ఈ ఏలియన్స్ గవర్నమెంట్లోనేమో ఏం జరుగుతూ ఉంది, ఏంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, తప్పులు ఏం చేస్తున్నాడు, అదంతా మచ్చంతా మనకు వస్తుంది, మన మీద వస్తుంది. సో గో అండ్ టెల్ ఇది తప్పు అని చెప్పేసి అడ్వైస్ చేస్తుంటారనమాట. సో అందుకోసం అడ్వైస్ చేసి చేయడానికే ఇంటికి వెళ్ళి ఇవి జరగ. అందుకే ఇక్కడ చూడండి ఇమీడియట్గా ప్రెస్ మీట్లోనేమో సీఎం తెలియకుండా ఉండొచ్చు. సి ద వే చేంజ్ ఈస్ వే ఆఫ్ టాకింగ్. సీఎం తెలిసి ఉండదు అంటే వాళ్ళు ఎలా మారిపోతా ఉన్నారు చూడండి. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. ఉత్తరాంధ్ర నుంచి మీ వైసీపీ నాయకులంతా అంబటి రాంబాబు ఫ్యామిలీకి సంఘీభావం తెలుగు ధైర్యం చెప్పడానికి వెళ్ళారు, ఏ విధంగా చూసుకోవచ్చు, ఏం చెప్తారు? ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఒక క్యాస్ట్లో వాళ్ళకి ఏం జరిగినా సరే మిగతా క్యాస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపడం అనేది ఆ చరిత్ర మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంది. నాయకుడికి ఏ జరిగినా, కార్యకర్త జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అతను స్పందించి ఇమ్మీడియట్గా అతను రష్ అయ్యి ఆ ఇంటికి వెళ్ళి నేనున్నాను మీకు అని భరోసా ఎలాగిస్తామన్నారో ద సేమ్ వే మిగతా నాయకులందరూ కూడా, కాపు నాయకులందరూ కూడా విశాఖపట్నం నుండి ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళింది జిల్లా, ఇంకా మిగతా జిల్లాలన్నీ కూడా వెళ్తాయి అన్నమాట. సార్ ఫైనల్గా ఈ శ్రీభరత్ గీతం యూనివర్సిటీ ఇష్యూ ఇవన్నీ పక్కకు పెట్టడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? ఏం చెప్తారు ఈ అరెస్టులో? ఆబ్వియస్లీ ఎందుకంటే ప్రతి ఇష్యూని కూడా పాలిటిక్స్ చేస్తున్నారన్నమాట. సో వీళ్ళు ఏంటంటే సర్ఫేసింగ్ న్యూ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇమీడియట్గాన. సో అదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కోసం చెప్పేసి ఏదేమైనా సరే భారత్ ఇష్యూ ఏంటంటే అది డైవర్షన్ అవ్వదు. ఎందుకంటే అది ప్రజల్లో బాగా వెళ్ళిందన్నమాట. వెరీ నెగిటివ్ మూట కట్టుకుంది. కంప్లీట్ ఈ కూటమి ప్రభుత్వం మీద బిగ్ బ్లాక్ స్పాట్ అన్నమాట. అందులో మళ్ళీ ఏంటంటే మేము సుప్రీంకోర్టు కూడా వెళ్తాము, వాళ్ళు ల్యాండ్ ఏదో ఇచ్చారో 55 acres దాన్ని ఆపుతాము, ఆపేసి వాళ్ళ కళ్ళ ముందే పేద ప్రజలకు అది ఏమో సెంటు భూమి ఇచ్చి కట్టిస్తాం. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. అనవసరం రాధాంతం కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి రాజకీయం అయితే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అలాగే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. గీతం ప్రభుత్వం భూ దందాన్ని అందరూ మర్చిపోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.